నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో అన్ని పార్టీలకు లోకల్ ఫీవర్ పట్టుకుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు, రకరకాల విశ్లేషణలు, రకరకాల గొడవలు, అలకలతో పార్టీలన్నీ కూడా సతమతమవుతున్న పరిస్థితి. ఇక తెలంగాణ వ్యాప్తంగా లోకల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇటువంటి టైంలో ఈ అవరోధాలను ఎలా అధిగమించాలన్న చర్చ అన్ని పార్టీల్లోనూ జోరుగా సాగుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీలు, ఎంపీటీసీల సంఖ్యపై క్లారిటీ ఇచ్చేసింది. ఇక తర్వాత జరిగేది ప్రభుత్వం రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వటం. ఆ వెంటనే జిల్లాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపులు జరిగిపోతాయి. అంతే, రిజర్వేషన్ల వారీగా నేతలు దూకుడు పెంచేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నది మాత్రం మరో తంతు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఏ పార్టీలో చూసినా అంతర్గత విభేదాలు, గొడవలు బగ్గుమంటున్నాయి. లోకల్లో నెలకొన్న గ్రూపులు, కులాల సమీకరణాలతో అన్ని పార్టీలు తెలంగాణలో సతమతమవుతున్న పరిస్థితి. ఇక అధికార పార్టీలో జరుగుతున్న అసంతృప్తి జ్వాలలు గాంధీ భవన్ను తాకాయి. ఇప్పటికే వరంగల్ జిల్లా గొడవలతో 2 గ్రూపులుగా విడిపోయింది అక్కడి ప్రధాన పార్టీ సమస్య. ఈ సమస్యలు అధికార పార్టీకి ఎలాంటి నష్టం చేకూర్చుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక సీఎం రేవంత్ పైన ఎమ్మెల్యేలు కమెంట్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ ఖర్గే కూడా సీన్లోకి వచ్చేశారు. మొన్న హైదరాబాద్కు వచ్చిన ఖర్గే అందరికీ క్లాస్ పీకారు. కలిసికట్టుగా నడవాలంటూ హితవు పలికి వెళ్లారు. అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగానే కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. అది క్షేత్రస్థాయిలో క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఇలాంటి టైంలో క్యాడర్ను నేతలు ఎలా ఒకతాటిపైకి తీసుకొస్తారన్నదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధాన సమస్య. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి ఒకసారి చూస్తే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లోకల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాక విమర్శలను ఎదుర్కొంటుంది గులాబీ దళం. ఈ లోకల్ ఎన్నికల్లో అయినా తమ పాత బలాన్ని చూపించుకోవాలని ఊవిళ్లూరుతుంది. అలాంటి టైంలో అన్నా చెల్లెల ఇష్యూ కొత్త అలజడి రేపుతోంది. ఇది ఎటుపోయి ఎటు దారి తీస్తోందన్న టెన్షన్ పట్టుకుంది తెలంగాణ బీఆర్ఎస్ నేతలకు. ఇక తెలంగాణ జాగృతి పేరుతో జనంలోకి వెళ్తున్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల జెండాను ఎత్తుకున్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని హాట్ కమెంట్స్ చేసిన కవిత కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఓపెన్గా ఫైట్ చేస్తున్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ కవిత పై మరో ఎమ్మెల్సీ మల్లన్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ నుంచి ఒక్క ఖండన కూడా రాలేదు. ఇది ఎంతవరకు గ్రామాల్లో ఉన్న క్యాడర్ను ప్రభావితం చేస్తోందోనని ఆందోళనకు గురవుతోంది గులాబీ దళం. ఇక భారతీయ జనతా పార్టీ విషయాన్ని పరిశీలిస్తే కొత్త చీఫ్ వచ్చిన తర్వాత అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగిపోయాయి. గీత దాటుతున్న వారి లిస్టు పెరిగిపోతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయనటే కన్నా ఢిల్లీ వరకు చేరాయనంటే అతిశయోక్తి కాదేమో. నీవెంత అంటే నీవెంత అన్న లెవెల్కి వెళ్లిపోయాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. శనివారం హైదరాబాద్కు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈటెల రాజేందర్. ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరెత్తకుండానే గట్టి వార్నింగ్ ఇవ్వడం కమలం నేతల్లో ఇప్పుడు చర్చకు దారితీసిన అంశం. త్వరలో జరిగే లోకల్ ఎన్నికల ముందు పార్టీకి బండి వర్సెస్ ఈటెల ఇష్యూ పెద్ద షాకే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇప్పటి వరకు బాగున్న పార్టీ ఇప్పుడు జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కుదిపేస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు అంతర్గత గొడవలు పెద్ద ఛాలెంజ్గా మారాయంటున్నారు విశ్లేషకులు. ఇక ఇలా ఏ పార్టీలో చూసినా అంతర్గత కుమ్ములాటలు, విభేదాలు మామూలుగానే మారిపోయాయి. ఎవరు ఎటువైపు ఉంటున్నారో తెలియని పరిస్థితి అన్ని పార్టీల్లో నెలకొంది. ఈ గొడవలు లోకల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న బెంగ అన్ని పార్టీలను వెంటాడుతున్న పరిస్థితి. మరి లోకల్ సమరానికి ఈ పార్టీలు ఏం చేయబోతున్నాయి? క్యాడర్ను ఒకతాటిపైకి తీసుకురావాలంటే ముందుగా లీడర్లందరినీ ఒకతాటిపైకి తీసుకురావాల్సిన పరిస్థితి. దానికోసం పార్టీలు ఏ విధంగా చర్యలు చేపట్టబోతున్నాయి ఏంటి అనేది ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చూస్తున్నాం ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి పార్టీలోనూ కుమ్ములాటలు. అటు కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఇక మునుగోడు ఏదైతే ఉందో అక్కడి నుంచే
రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు సీఎం పైనే. 10 ఏళ్లు సీఎంగా ఉంటాననే వ్యాఖ్యలను తప్పుపట్టిన పరిస్థితి. ఇక బీఆర్ఎస్లో అన్నా చెల్లెల ఇష్యూ నడుస్తున్న పరిస్థితి. కమలం పార్టీలో ఇక హుజూరాబాద్ అంశంతో పాటు లోకల్గా చాలా పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా రాజాసింగ్ రాజీనామా తర్వాత ఒక్కసారిగా కమలం పార్టీలోనూ విభేదాలు గుప్పుమంటున్న పరిస్థితి. ఎలా చూడాలి? లోకల్ ఎన్నికలకు ఇక సైరన్ మోగే సమయంలో పార్టీలన్నీ కూడా అంతర్గత సమస్యలతో కునారెళ్లుతున్న పరిస్థితి. లోకల్ లీడర్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాన పార్టీలు ఏం చేయబోతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇప్పుడు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ లో సొంత పార్టీ నేతల వర్గపోరు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇటు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వర్గపోరు అయితే చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తాజాగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఇండైరెక్ట్ గా బండి సంజయ్ పై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా తాజాగా ఇటు కవిత ఇష్యూ సంబంధించి కొంత హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రూప్ గొడవలు అయితే అన్ని పార్టీలకైతే కొంత తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులుగా, చాలా ఏళ్లుగా కూడా ఇటు సెకండ్ కేడర్ సంబంధించిన నేతలు కావచ్చు, గ్రామ స్థాయికి సంబంధించిన నేతలు స్థానిక సమరానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా అగ్రనేతల వర్గపోరు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైతే ఇప్పుడు ఉదాహరణ చూసుకున్నట్లయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తాడో పేడో తేల్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మొన్న ఆయన వ్యాఖ్యలు చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా ఎక్కడైనా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలంతా కూడా స్థానిక సమరానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఆశావాహులంతా కూడా తమ తమ సెగ్మెంట్ సంబంధించి గ్రామాల్లో కూడా జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ అక్కడ ఖర్చు పేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తాజాగా ఇటు అధికార పార్టీ సంబంధించిన వర్గపోరు చూస్తుంటే ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటే ఈ మండలాలకు సంబంధించి ఎక్కువగా కూడా సెకండ్ కేడర్ సంబంధించిన నేతలు ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంటుంది. అది పవర్ లో తామే ఉన్నాం కాబట్టి బయ నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామ సంబంధించిన అభివృద్ధి చేస్తామని కూడా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్తూ పోతుంటారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి పైనే కామెంట్ చేయడం పై కూడా కొంత అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గం సంబంధించి కొంత సెకండ్ కేడర్ లీడర్లు అయితే కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక నకరకల్ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే అక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి అక్కడ లోకల్ ఎమ్మెల్యేకు మధ్య అక్కడ కేడర్ మధ్య వర్గపోరు అయితే అక్కడ కూడా నివరిగొప్పిన నిప్పులా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గం సంబంధించి 2-3 వర్గాలు ఉండడం, 2-3 వర్గాలు బాహాబాగి అంతర్గతంగా వర్గపోరుకు సిద్ధమవుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే కొంత కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వర్గపోరు చాలా ఇబ్బంది పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి. ఇక 3-4 జిల్లాకు సంబంధించి బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఇటు గులాబీ పార్టీ నేతల మధ్య కూడా అంతర్గత పోరు హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కూడా ఉందని చెప్పొచ్చు. తాజాగా కవిత ఇష్యూ సంబంధించి కావచ్చు, ఇటు లోకల్ గా ఉన్నటువంటి నేతలకు సంబంధించిన సఖ్యత లేకపోవడం కావచ్చు, కొంత స్థానికంగా ఉన్న కేడర్ కు మాత్రం అగ్రనేతల వర్గపోరు కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మారుతున్నాయని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక మొత్తంగా కరీంనగర్, వరంగల్ రాజకీయాలు కూడా రసకందాయంలో పడ్డాయి. ఇక వరంగల్లో కొండా సురేఖ వర్గానికి మరో వర్గానికి మధ్య ఏ విధంగా విభేదాలు పడుచూపాయో రాష్ట్రమంతా కూడా చూసిన పరిస్థితి. సో ఆ విభేదాలను సద్దుమణిగేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక కడియం శ్రీహరి వర్గం, అదేవిధంగా ఇటు కొండా సురేఖ వర్గం ఇద్దరూ కూడా గాంధీ భవన్కు చేరుకున్నారు, చర్చలు జరిగాయి. ఇక కరీంనగర్లో చూస్తే బండి సంజయ్కు అదేవిధంగా ఈటెల రాజేందర్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో లోకల్ ఎన్నికలను ఈ 2 పార్టీలు ఎలా ఎదుర్కోబోతున్నాయని మనకు డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్న మొత్తంగా కరీంనగర్లోను వరంగల్లోను 2 చోట్ల కూడా గడ్డు పరిస్థితి కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్కి కూడా ఇక మొత్తంగా నిన్న మొన్నటి వరకు ఐక్యమత్యంతో ఉన్న పరిస్థితి, కానీ ఒక్కసారిగా కవితకు కేటీఆర్కు మధ్య గ్యాప్ పెరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఏంటి లోకల్ సమరానికి ముందు పార్టీల పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది ప్రశాంత్? రైట్ వంశీ, మీరు అన్నట్టుగానే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో ఒక వర్గపోరు మాత్రం కనబడతా ఉంది. అంటే ఆధిపత్య పోరు, ఇక నువ్వా నేనా అనే సిచ్యువేషన్ కి ఒక తారస్థాయికి చేరాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా బీజేపీలో నిన్నటి వరకు చూసాం, ఇటు ఈటెల వర్సెస్ బండి, అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా జగిత్యాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్, అదేవిధంగా జీవన్ రెడ్డి, అదేవిధంగా చాలా చోట్ల ఈ సిరిసిల్లలో కూడా
కాంగ్రెస్ పార్టీలో ఇటు కేకే మహేందర్ రెడ్డికి కాకుండా ఇటు సంగీత శ్రీనివాసు అదేవిధంగా మిగతా అంటే పార్టీలోనే ఉండి ప్రధానంగా ఒకరిపైన ఒకరు అంటే ఆధిపత్యం కోసం ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఇష్యూ పైనే ప్రధానంగా ఈ సమస్య పైనే ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యను పక్కన పెట్టేసి ప్రజలలోకి ఏ విధంగా వెళ్తారు, ఆ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది వంశీ. దాంతో పాటు ప్రధానంగా ఇక మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ల పంచాయతీ అనేది అది కూడా పూర్తిగా తారాస్థాయికి చేరినట్టుంది. ఎందుకంటే సింగరేణికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలు ఉన్న కవితను తప్పించడం వెనకాల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కావాలని ఆమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తుందనేది కొంత చర్చ. అదే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కూడా అయితే మొన్న ఏదైతే మల్లన్న తీన్మార్ మల్లన్న అదే విధంగా కవిత మధ్యలో ఇష్యూకు సంబంధించి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. దాంతో పాటు కాంగ్రెస్ వాళ్ళే సపోర్ట్ చేయడం వెనకాల అసలు ఆంతర్యం ఏంటి అనేది కూడా ప్రధానంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అదేవిధంగా పొన్నం కూడా కవితకు సపోర్ట్ చేసిన సందర్భం కనబడింది. అంటే ఎవరికి వారు పార్టీలలో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు. బీఆర్ఎస్ మొన్నటి వరకు చాలా అందరు కలిసి ఉంటారు, ప్రతిపక్షంలో బలంగా ఉన్నామనుకున్న నేపథ్యంలో గతంలో కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మాత్రం బలమేందో చూపిస్తామనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా కేసీఆర్ ఫ్యామిలీలోనే ఈ అంతర్గత పోరు ఒక్కసారి చెప్పండి. అన్ని పార్టీలది ఒక ఎత్తు అయితే కరీంనగర్ రాజకీయం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నెక్స్ట్ స్టేట్ లో అధికారాన్ని చేపట్టాలని పావులు కదుపుతోంది. అక్కడి నుంచి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కీలక నేతను ఈటెల రాజేందర్ ను పార్టీలోకి చేర్చుకున్న తర్వాత వారిద్దరి మధ్య కూడా విభేదాలు చాలా సార్లు బయటపడిన పరిస్థితి. బండి సంజయ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా నిలబడినప్పటి నుంచి రకరకాల అంశాల్లో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. కానీ నేడు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా మారిన పరిస్థితి. ఈటెల రాజేందర్ కు ఖచ్చితంగా అధ్యక్ష పదవి వస్తుంది అన్న టైంలో బండి సంజయ్ చెక్ పెట్టారు, అందువల్లే అధ్యక్ష పదవి తనకు రాలేదు అని చెప్పి ఇటు ఈటెల వర్గం ఆరోపిస్తుంది. ఈటెల కూడా అసమ్మతితో ఉన్న పరిస్థితి. నిన్న మనం చూస్తే కూడా ఈటెల ఘాటుగా బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేశారు, నా క్యాడర్ ని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి. సో ఈ ప్రభావం అనేది కరీంనగర్ లోకల్ ఎన్నికలపై ఎంతవరకు పడే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఎస్ వంశీ, మీరు అన్నట్టుగానే 100%. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న నేపథ్యంలో ఇక బీజేపీ కూడా ఒక్కసారిగా 8 ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా ఎంపీ స్థానాలు 8 సాధించిన నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కొంత అంటే యాక్టివ్ గా కనబడిన నేపథ్యం కనబడింది. అందులో కరీంనగర్ లో ఒకవైపు బండి సంజయ్ అంటే సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. దాంతో పాటు ఇక ఉమ్మడి ఓవరాల్ గా ఇటు హుజరాబాద్ ఆయన మల్కాజ్గిరి వెళ్ళినప్పటికీ కూడా ఇక బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ కరీంనగర్ లో బలంగా ఉన్న నేపథ్యం కనబడ్డది. ఖచ్చితంగా బీజేపీ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతుంది. బీజేపీ కూడా అనేక స్థానాలు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుస్తుందన్న నేపథ్యంలో ఒక్కసారిగా బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేందర్ యొక్క వర్గం ఒక్కసారిగా ఆ వర్గపోరు అనేది కూడా మీరు అన్నట్టుగా తారాస్థాయికి చేరడం ఇటు పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. ఇటు ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు, ఏంటి పార్టీలో ఈ విధంగా ఒకరిపైన ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకున్న నేపథ్యంలో కార్యకర్తలకు ఏ విధంగా బలాన్ని అంటే కార్యకర్తలకు ఎలాంటి భరోసాని ఇస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పటికీ ఇప్పటికే ఒకవైపు బండి సంజయ్ కార్యకర్తలు అదేవిధంగా మరొక వైపు ఈటెల రాజేందర్ యొక్క కార్యకర్తలు పూర్తిగా అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా రానున్న అంటే బీజేపీలో మాత్రం ఒక ముసలం మాత్రం మొదలైన సందర్భం కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ఖచ్చితంగా డెఫినెట్ గా ఆ ప్రభావం చూపించే పరిస్థితి కనబడుతుంది. ఇంకా నిన్నటి వరకు మనం చూసాం ఇటు బండి సంజయ్ అదేవిధంగా సోషల్ మీడియాలోనైతే ప్రధానంగా పెద్ద ఎత్తున ఆరోపణలు ఒకరిపైన ఒకరు. బండి సంజయ్ కి అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణము ఈటెల రాజేందర్ అని బండి సంజయ్ వర్గం అంటే ఈటెల రాజేందర్ కి అధ్యక్ష పదవి రాకపోవడంలో కీలక పాత్ర పోషించింది బండి సంజయ్ అనేది కూడా ఈటెల రాజేందర్ యొక్క వర్గం ఆరోపిస్తున్న నేపథ్యం. మొత్తానికైతే ఇంకా నిన్న వ్యాఖ్యలు ఈటెల రాజేందర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు అదేవిధంగా మొన్న సైకిళ్ల పంపిణీలో చేసిన బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి ఒక్కసారిగా ఇటు బీజేపీలో ఒక ముసలాన్ని తీసుకొచ్చిన సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా ఇటు అధిష్టానం కూడా దీని మీద దృష్టి పెట్టిన సందర్భము. మొత్తానికైతే ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా ఖచ్చితంగా దీని ప్రభావం మాత్రం చాలా డెఫినెట్ గా పడే అవకాశం ఉంది. వంశీ ప్రశాంత్, చూస్తున్నాం పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ పై గురిపెట్టారు. కరీంనగర్ లో కాంగ్రెస్ బలమేంటో చూపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక పొన్నం రాష్ట్రం కేబినెట్ లో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలమేంటో చూపిస్తాం, మా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయి, ఖచ్చితంగా ప్రజలు మా వైపే నిలబడ్డారు, కరీంనగర్ నుంచి ఎలా ఉంటుందో మా ప్రభావం చూపిస్తామని కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. అసలు
కాంగ్రెస్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అక్కడ? ఎస్ వంశీ, పొన్నం ప్రభాకర్ ఖచ్చితంగా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముగ్గురు మంత్రులు ఉన్నారు. అంటే ముగ్గురు అని అంటే ఇటు ఒకవైపు అడ్లూరి లక్ష్మణ్, ఒకవైపు పొన్నం ప్రభాకర్, ఒకవైపు దుద్దెల శ్రీధర్ బాబు. ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించి ఖచ్చితంగా కరీంనగర్ నుంచి మంత్రులుగా మేము ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మేము ఎక్కువ అత్యధిక స్థానాలు గెలిచి అన్ని స్థానాలను మేము కైవసం చేసుకుంటామనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీలో ఇక కాంగ్రెస్ ఏ విధంగా ఉందో అదే విధంగా బీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కి ఎంత బలం ఉంటుందో అదే విధంగా బీఆర్ఎస్ కి సంబంధించి గత 10 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించిన నేపథ్యం, ఇక్కడ కరీంనగర్ ని నమ్ముకున్న పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళంటున్నట్టుగా సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీనే ఆశీర్వదిస్తారని అనుకుంటున్నప్పటికీ బీఆర్ఎస్ కి సంబంధించి ముప్పేట దాడి చేస్తా ఉంది. ప్రతి సందర్భంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన బీఆర్ఎస్ కూడా తగిన ఫైట్ చేస్తా ఉంది. వారిపైన ఖచ్చితంగా ఆ సమస్యలను వెలికి తీసే ప్రయత్నం కూడా చేసిన సందర్భం. మొత్తానికి పొన్నం ప్రభాకర్ అంటున్నట్టుగానే ఆ కొంత కాంగ్రెస్ కు అంటే బేసిక్ గా స్టేట్ వైడ్ గా ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న వారికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. దాంతో పాటు ఆయన అన్నట్టుగానే ఇక్కడ కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ సెకండ్ ప్రియారిటీగా బీఆర్ఎస్ ఖచ్చితంగా వారికి ధీటైన సమాధానం చెప్తుందనేది కూడా బీఆర్ఎస్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న సందర్భం. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. సో ఇక మొత్తంగా చూస్తున్నాం వరంగల్ రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లోనే హాట్ గా మారిపోయాయి. కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి అన్నట్టుగా వరంగల్ కాంగ్రెస్ రాజకీయం అయితే ముదిరి పాకాన పడిన పరిస్థితి. సో ఈ విభేదాలను పరిష్కరించుకొని లోకల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుపుబాటకు దారితీస్తుందా, లేదంటే ఈ వర్గ విభేదాలతో అక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పాగా వేయబోతున్నాయా? డీటెయిల్స్ అందించేందుకు మనకు ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చూస్తున్నాం అందరికన్నా ముందుగా మేమన్నట్టుగా వరంగల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. వరంగల్ హస్తం పార్టీ రెండుగా చీలిన పరిస్థితి. కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ. సో ఈ విభేదాలు ఇప్పటి వరకు ఏమైనా సద్దుమణిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? లోకల్ ఎలక్షన్స్ లో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఏం చేయబోతున్నాయి? ఎవరి స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల సమరం మోగే లోపు అయితే ఇటు ప్రధాన పార్టీలలో అయితే అంతర్గత కలహాలతో అయితే కలకావికలం అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలకు గాను 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అటు మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య అంతర్గత విభేదాలు అయితే స్పష్టంగా రోజుకొకటి బయటపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 12 అసెంబ్లీ స్థానాలకు గాను 11 కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పటికీ కూడా 2 మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు సీతక్క, ఇటు కొండ సురేఖ ఇద్దరు కూడా ఈ ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2 కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. సీతక్క అటు ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా మొన్నటి వరకు కొనసాగింది, ఇప్పుడు నిజామాబాద్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతుంది. అయితే ఇటు కొండ సురేఖ ఆ విషయంలో అనేక సందర్భాలలో అటు ప్రతిపక్షాలను తిట్టే విషయంలో కావచ్చు, ఇటు అధికార పార్టీ ఇటు వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తిట్టే విషయంలో కొంత అటువంటి దురుసు కారణంగా మిగతా ఎమ్మెల్యేలు నొచ్చుకోవడం కారణంగానైతే కొంత ఇటు టీడీపీ బ్యాచ్ అంటూ కూడా కొండమురళి చేసిన వ్యాఖ్యలు ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో అయితే కాకా వికలాలు రేపాయి. దీంతో అయితే అటు మల్లికార్జున ఖర్గే నుంచి మొదలుకుంటే అటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇటు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వీళ్ళంతా కూడా కూర్చోబెట్టి అయితే కొంత వివాదాన్ని అయితే సద్దుమణిగించేందుకు ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇటు సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో పార్టీ సంస్థాగతంగా కూడా పెంచుకోవడం కోసం అయితే ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా స్థానిక సంస్థలు మరియు స్థానిక పార్టీ ఎదుగుదల కోసం అడ్లూరి లక్ష్మణ్ ఇన్ఛార్జ్ గా వేశారు. ఆయన నేతృత్వంలో మొన్న గాంధీభవన్ లో జరిగినటువంటి మీటింగ్ లోనైతే కాంగ్రెస్ పార్టీ ఒక కొలికి వచ్చినట్లయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఇటు గ్రౌండ్ స్థాయిలలో ఇటు అధికార పార్టీ అయితే పూర్తి స్థాయిలో ప్రిపరేటరీ మీటింగ్స్ స్థానిక సంస్థలను ఎదుర్కోవడానికి ఇటు సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఇటు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మిగతా ఉచిత కరెంటు, ఉచిత బస్సు విషయాలలో అయితే అటు విలేజ్లకైతే ఇప్పటికైతే తిరుగుతున్నారు. అయితే ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత ఇటు ఆ గ్రౌండ్ స్థాయిలో కింది స్థాయికి వెళ్ళలేకపోవడం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. ఇటు వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ రమేష్ పార్టీ మారాక వరంగల్ జిల్లా అధ్యక్షుడి ఆ స్థానాన్ని కూడా ఎవరితో భర్తీ చేయకపోవడంతో అటు వరంగల్ జిల్లాలో ఇటు శూన్యత ఉన్నది. మరోవైపు ఇటు హన్మకొండ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వినయ్ భాస్కర్ అదే విధంగా ఇటు మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎక్కడికక్కడ ఉన్నారు తప్ప ఇటు జిల్లాలో లీడ్ చేసేందుకైతే గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన అటు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ఇటు సత్యవతి రాథోడ్ కావచ్చు, ఇటు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాను లీడ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో
మంత్రులుగా పనిచేసినప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అటు మిగతా ప్రజాప్రతినిధులు పెద్దగా కలిసి రాకపోవడంతో అటు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇటు వినయ్ భాస్కర్ కు మధ్య కావచ్చు, మిగతా లీడర్లకు మధ్య కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయి. అయితే ఈ గ్యాప్స్ కారణంగా కూడా ప్రతిపక్షంలో అటు అధికారం లేకపోవడము, ఉన్న దాంట్లో వాళ్ళకు ఉన్న గ్యాప్స్ కారణంగా ఇప్పటికీ కూడా కనీసము పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం అయితే ఇప్పటికి కూడా ఉమ్మడి జిల్లా నేతలంతా కూడా ఒక కాడ కలిసి కూర్చోలేదు. అటు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయిలలో పెట్టుకున్నప్పటికీ కూడా ఇటు ఇద్దరు ఉన్న దాంట్లో ఇద్దరు అర్బన్ లోనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు, అటు రూరల్ లో ఉన్న వాళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు కనీసం గ్రామ స్థాయిలలో ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోలేని పరిస్థితులలో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అటు ప్రజల లోపలికి వెళ్ళలేకపోతుంది, ప్రజా ఉద్యమాలు చేయలేకపోతుంది. అయితే కేవలము అక్కడ అధిష్టానం నుంచి మాత్రమే ఎదురుదాడి జరుగుతుంది తప్ప ఇక్కడ కింది స్థాయిలో ఎమ్మెల్యేల పైన ప్రజలకు రావాల్సిన సంక్షేమ అధికార అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనైతే స్థానిక మాజీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడడం లేదనేది అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే చూస్తున్నారు. దీంతో అయితే ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనైతే సహజంగా ఇంకా 3.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది కాబట్టి అటు స్థానిక సంస్థలలో ఎన్నికలలోనైతే ప్రజలు అధికార పార్టీకే పట్టం కట్టి మిగతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే కొంత అధికార పార్టీలో గతంలో ఉన్న వర్గపూర్ కాస్త కొత్త తగ్గుతూ వస్తుంది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అయితే గ్రౌండ్ స్థాయిలో మండలాల ఇన్ఛార్జ్లను పెట్టుకొని మేజర్ గ్రామ పంచాయతీల ఇన్ఛార్జ్లను కూడా నియామకం చేసుకుని వాళ్ళంతా కూడా ప్లానింగ్ తో పోతున్నారు. దీంతో అయితే అధికార పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల మూడు ద్వారానైతే మనకు కనిపిస్తుంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఫ్లెక్సింగ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అటు వర్గపూర్ కావచ్చు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక తాటిపైకి ఇప్పటి వరకు కూడా రాలేదు. అటు బీజేపీ కూడా ఇక్కడ నుంచి ఎంపీలో ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎన్నికలలోనైతే కొంత మెజారిటీ ఓటు తీసుకుంది కాబట్టి బీజేపీ అభ్యర్థులు కూడా కొంత ముందంజకు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంత్, మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ కు వరంగల్ జిల్లా మంచి పట్టుంది. గత ఎన్నికల నుంచి కాస్త ఆ పట్టు సడలినట్టుగా కనిపిస్తుంది. కీలక నేతలు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు పార్టీని వేయటం కూడా బీఆర్ఎస్ కు ఒక పెద్ద దెబ్బగానే చెప్పాలి. సో ఈ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసే దిశగా బీఆర్ఎస్ సర్కార్ అక్కడ అడుగులు వేస్తుందా? అంటే మరలా నెక్స్ట్ లీడర్షిప్ ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? అంటే ఇక ఎన్నికలు రాబోతున్నాయి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చెప్పినట్టుగా అధికార పార్టీకి ఫెచ్చింగ్ ఉండే పరిస్థితి. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి మరలా స్టెప్ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ రావాల్సిన పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ అదేవిధంగా గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచన ఎలా ఉంది? వరంగల్ అనేది బీఆర్ఎస్ కు కంచుకోట లాంటిది. సో మళ్ళా ఆ కంచుకోటను దక్కించేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అదే ఉమ్మడి వరంగల్ జిల్లా అయితే అటు ఉద్యమంలో కానీ 2 పర్యాయాలు అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులే అధికార బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉన్నారు. అలాంటిది ప్రజల మద్దతు మొన్నటి ఎన్నికలలో అయితే పూర్తిగా కోల్పోయారు. ఎందుకంటే పూర్తిగా ఎమ్మెల్యేల పైన అటు భూ కబ్జాల ఆరోపణలు వచ్చి అవినీతి ఆరోపణలు అయితే పెద్దగా ఉండడం వల్లనైతే మొన్నటి స్థాయిలో గంపగుత్తగా గెలవాల్సిన బీఆర్ఎస్ నేతలు 11 మందికి 11 మంది ఓటమి పాలైన దుస్థితి అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అయితే అనంతరం కొంతమంది పార్టీ మారారు. ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళంతా కూడా అటు బీజేపీ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో అయితే బీఆర్ఎస్ పార్టీకి అయితే పెద్ద దెబ్బ పడింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మధ్య కూడా పూర్తిగా సఖ్యత లేదు. అటు ఎర్రబెల్లి దయాకర్ రావు పెద్ద దిక్కుగా ఉన్నప్పటికీ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇక్కడ వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు సహకరించే పరిస్థితి లేదు. సో దీనివల్ల ఇప్పటికీ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరగలేదు. అటు కేటీఆర్ గానీ కేసీఆర్ గానీ హరీష్ రావు లాంటి వాళ్ళు పెద్ద నేతలు కూడా ఇప్పటి వరకు వరంగల్ కి ఎవరు రాలేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరగలేదు. దీని కారణంగా కింది స్థాయిలలో ఇప్పటికైతే కింద గ్రామ స్థాయి క్యాడర్ అయితే అయోమయంలో ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి కొన్ని మొన్నటి వరకు కొంత పాజిటివ్ పవనాలు ఉన్నప్పటికీ కూడా వాటిని క్యాచ్ చేసుకోవడంలో మాత్రం అధిష్టానం విఫలమైంది. అధిష్టానం కింది స్థాయి గ్రామ క్యాడర్ లోపల బీఆర్ఎస్ పార్టీ కల్పించాల్సిన నమ్మకం అయితే కల్పించలేదు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా అవకాశం ఉన్నది. ఇప్పటికైనా అటు అధిష్టానము పెద్దలు ఇక్కడికి వచ్చి ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మధ్య ఉన్న అంతర్గత కలహాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల సమరానికి సిద్ధం కావాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని వినియోగించుకుని అటు అభివృద్ధిని సంక్షేమాన్ని చెప్పి ఓట్లు అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అటు గ్రామ స్థాయిలలో పట్టున్న ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ గెలిచినా కూడా అటు అధికార పార్టీకి కార్యకర్తలు వెళ్లే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికైనా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రిపరేషన్ మీటింగ్లు అయితే జరగకపోవడంతో అయితే
బీఆర్ఎస్ కింది క్యాడర్ అయితే పూర్తి నిరాశ నిస్పృహలలో ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఈసారి స్థానిక సంస్థలలో మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాము, మాకు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఇటీవల ఎమ్మెల్సీల గెలుపులతో అయితే కొంత ఉత్సాహంగా ఉంది. వచ్చే రానున్న రోజులలో కొంత అవినీతి పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యం అంటూ కూడా బీజేపీ నేతలు కూడా ఇటు స్థానిక సంస్థల విషయంలో కావచ్చు, అటు 42% రిజర్వేషన్ల విషయంలో కావచ్చు కొంత అగ్రెసివ్ గా వెళ్తున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతలు కూడా తిరుగుతామని చెప్తున్న నేపథ్యంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల నుంచి మాకు మద్దతు ఉంటుంది, 60 నుంచి 70% మేమే గెలుస్తామని ఒక ధీమా అధికార పార్టీలో ఉంటే మాత్రం ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మీటింగ్లు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉండడం వలన అయితే కొంత అధికార పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైనా అటు బీజేపీలైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానము ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో కావచ్చు, జిల్లాల వారీగా అసెంబ్లీల వారీగా ప్రిపరేషన్ మీటింగ్స్ పెట్టి వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్తే కనుక కొంత ఆ స్థానిక సంస్థలలో అధికార కాంగ్రెస్ పార్టీ తోటి పోటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా చూస్తున్నాం, మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా లోకల్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఇక ఎప్పుడు రేపో మాపో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పార్టీలు ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. లోకల్గా గెలిచి తమ సత్తా చాటుకోవాలి, క్యాడర్లు ఆత్మస్థైర్యాన్ని నింపాలని ప్రధాన పార్టీలు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. కానీ పార్టీల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి ఈ అంతర్గత విభేదాలను సాల్వ్ చేసుకుని క్యాడర్కు బలాన్ని పెంచుతూ క్యాడర్కి దిశానిర్దేశం ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీనే ఖచ్చితంగా లోకల్ ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ దిశగా పార్టీలు ఏ మేరకు అడుగులు వేస్తాయి, లోకల్ ఎన్నికల సమరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్.